పేపర్ ప్రజెంటేషన్ చేయబోయేది మిసెస్ మానస మంకాల. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఈమెకి ఫార్మసీలో ఎంఎస్ చేయడమే కాక సైంటిఫిక్ రైటర్, అట్లాగే ఒక 12 ఏళ్ళు కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకుంది. శ్రీ కళామంజరి అనే సంస్థకి కన్వీనర్గా ఉండి లిటరరీ కల్చరల్ ఆర్గనైజేషన్ని తను 1991లో ఎస్టాబ్లిష్ చేసింది. ఒక మంచి రైటర్, పద్యాలు అవన్నీ కూడా రాస్తారు. ఈ నవ్యనాటక సమితికి ఇంకొక శాఖ అయిన నవ్య సాహితీ సమితికి ఇప్పుడు జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తోంది. ఈ మానస ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే ఒపేరా, ప్రయోగశీలత, పరిచయం. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నవ్య స్థాపనాచార్యులు శ్రీ వేమరాజు నరసింహారావు గారికి, వారి ఆత్మజులు వేమరాజు విజయకుమారి గారికి మొదటి నమస్కారం సమర్పించుకుంటూ, సుమిత్ర గారికి, రేణుకా ప్రభాకర్ గారికి, సభలో ఉన్న విషయ విజ్ఞాన సంపన్నులైన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, నేను ఇవాళ పత్ర సమర్పణకు ఎంచుకున్నటువంటి అంశం ఒపేరా, ప్రయోగశీలత, ఒక పరిచయం. మనకు తెలిసిందే, సంగీత నృత్యాల్లో ఎప్పుడు కూడా అంతర్వాహినిగా సాహిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది, కాబట్టి అదొక కళా ప్రయాగ. అయితే ఒకే సన్నివేశంలో ఇటు సాహిత్యం, అటు సంగీతము, అభినయము, నృత్యం, ఆహార్యం, రంగాలంకరణ మున్నగు సమస్త కళల యొక్క సమాహారమైనటువంటి ఒపేరా ప్రక్రియకు కళల్లో ప్రత్యేక స్థానం ఉన్నది. అదొక పాశ్చాత్య సంప్రదాయ రీతి. ఇటలీలో పుట్టినటువంటి ఒక సంప్రదాయ రీతిగా ఉన్నప్పటికీ ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో కూడా సుప్రతిష్ఠితమైనటువంటి ప్రక్రియ ఇది. అయితే ఈ భాషల్లో నుండి వాటిని తెలుగులో అనుసృజన చేసి ఒపేరా మాలిక అనేటువంటి ఒక పుస్తకాన్ని వెలువరించి ఒక అనితర సాధ్యమైన అపూర్వమైనటువంటి వరివస్యం చేసినటువంటి వారు శ్రీకళాపూర్ణ డాక్టర్ తిరుమల కృష్ణదేశికాచార్యులు వారు. వారి ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నట్లుగా అది చూసిన వెంటనే నాకు ఇదెందుకు నేను ప్రజెంట్ చేయకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది. అయితే ఈ అనుసృజన చేయబడినటువంటి ఒపేరాల ప్రయోగశీలతను, వాటి నాట్యానుకూల గురించి స్వల్పంగా నాకున్న విషయ పరిజ్ఞానం ఉన్నంత వరకు నేను చేయగలిగాను. అయితే ఒపేరాకు ఉన్నటువంటి లక్షణాలను గురించి మనం మాట్లాడుకుంటే, జంత్రగాత్ర సంగీతముల ప్రధానములైనటువంటి రూపకాలను ఒపేరా అనబడును అని నాట్యశాస్త్రంలో పుణంగి శ్రీరామ అప్పారావు గారు చెప్పే ఉన్నారు. అయితే ఇందులో కవులు రచించినటువంటి గేయాత్మకమైన రూపకాలు సంగీతకర్తలు సంగీతబద్ధము చేసి వాటిని గేయ సంగీత రూపకాలుగా రూపొందించారు. యక్షగాన రచన ఆరంభమైనటువంటి 16వ శతాబ్ది అంత్యభాగంలోనే ఈ ఒపేరా ప్రక్రియ కూడా ఆరంభమై ప్రస్తుతం వరకు కూడా ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే ఒపేరా గాయకులను, ఇది ఆపరా అనాలి కానీ సౌలభ్యం కొరకు ఇలా అలవాటు పడున్నాం కాబట్టి ఒపేరా అని నేను చెప్తూ ఉన్నాను. అయితే గాయకులకు ఈ స్వరము తీవ్రతను, మంద్రతను అనుసరించి స్త్రీ స్వరాలను సోప్రానో, మెజో సోప్రానో, కాంట్రాల్టో వర్గాలుగా, అలాగే పురుషుల స్వరాలను టెనార్, బారిటోన్, బాస్ వర్గాలుగా విభజించి ఆయా పాత్రలకు వారినే పాడుటకు నియమించేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ రచనా వైదగ్ధ్యం చూస్తే వారు పెట్టినటువంటి పేరు ఒపేరా మాలిక. మాలిక అంటే మాల, 2 చివర్లు కలిసి ముడివేసేటువంటి ఒక ఇది. అయితే వారు మొదటి 9 నవరత్న మాలిక అంటాం కదా, అలాగే అలా 9 ఒపెరాలను వారు ఎన్నుకుని వాటి అనుసృజన చేశారు. అయితే మొదటి ఒపెరా మొజార్ట్ అనేటువంటి ఒక ప్రసిద్ధుడైనటువంటి ఒక ఒపెరా సంగీతజ్ఞుడిది, కోసి ఫ్యాన్ ఫ్యూటే, అంటే ఆల్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని అర్థం అనమాట. దాన్ని ఇంతులందరూ నింతయే అని చెప్పి వారు మొదటి ఒపెరా. తర్వాత వారిదే అయినటువంటి ఒపెరా చివరి ఒపెరా. అలా ఒక మాలికా లక్షణం సంపూర్ణంగా వారు ఈ ఒపెరా మాలికలో వారు మెయింటైన్ చేశారు. అయితే తర్వాత ఇతివృత్తాన్ని, కథాకథనాన్ని మనం తీసుకుంటే ఇందులో కవి ప్రయత్నం ఏమిటి అంటే, అందులో ఉన్నటువంటి పాశ్చాత్యమైనటువంటి పేర్లను భారతీయత సంబంధించి మనకు అర్థమయ్యే రకంగా వారు మార్చారు. తర్వాత కథలో వీలైనంత వరకు మూలాన్ని అనుసరిస్తూ ఒక స్వతంత్ర బాణిని కూడా వారు కొనసాగించారు. సంగీతము ఛందస్సు పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే త్రస్ర,
చతురస్ర ఖండ మిశ్ర తాళాలను వారు ఉపయోగించారు. యక్షగాన రచనల వల్లనే, ఎందుకంటే మనకు శ్రవణపేయమైనటువంటి సంగీతానికి భారతీయులమంతా కూడా అలవాటు పడి ఉన్నాం కాబట్టి కందము, తేటగీతి, ఆటవిలది, ద్విపద, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేభాలు ఇవన్నీ రసపోషణకు అనుకూలంగా ఉండే ఛందస్సులే వారు ఎంచుకున్నారు. గేయాలందు కూడా వారు యతిప్రాసలను పాటించారు. అయితే వీరి శైలి ఆధునిక ప్రాచీన రచనా స్రవంతుల సమ్మేళనము. అయితే ఒక ఆధునికమైనటువంటి విషయాన్ని, ఒక పాశ్చాత్యమైనటువంటి విషయాన్ని తీసుకుని గ్రాంధిక భాషలో చెప్పటం అనేది లాక్షణికులు ప్రసాద గుణంగా మనకు అభివర్ణించి ఉన్నారు. అయితే అనుసృజనకు కారణాలు ఏమిటి అంటే, వారు 50 ఏళ్లుగా కెనడా దేశంలో ఉండి ఆ ఒపేరాలు ప్రత్యక్షంగా చూసి వాటి పట్ల అభిమానులై తర్వాత ఒక ఒపేరాను మొదట అనుసృజించి తర్వాత వాటి ఆంగ్ల అనువాదాలని సంపాదించి మరిన్ని చేశారు. బహుశా తెలుగు సాహిత్యంలో కూడా ఇది తొట్టతొలి ప్రయత్నమే. అయితే ఈ ప్రయోగశీలతను మనం మాట్లాడుకుంటే, ఒపేరా యక్షగానం వంటిదే అయినను ఈ రెండిటికి పరిపూర్ణమైన సారూప్యం లేదు. కారణం రచనలో, నిర్వహణలో గల భేదాలు. నాట్యశాస్త్ర భామా కళాపాదుల ప్రభావం వల్ల యక్షగానాల్లో గానంతో పాటు నాట్యానికి కూడా ప్రాముఖ్యత పెరిగింది. కొన్ని ఒపెరాల్లో సందర్భానుసారంగా బాల్య నృత్యాలను కూడా వారు చొప్పించారు. కాకపోతే వీటికంటే గానానికే ప్రాధాన్యత ఎక్కువ. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ ఎస్వి జోగారావు గారు అన్నట్లు, ఓపెరాలు గాన కేవలములైన ప్రక్రియలు. యక్షగానములు గాన ప్రాధాన్యత సంతరించుకున్నవి కానీ గాన కేవలములు కావు. అయితే ఓపెరాల్లో క్వాచిత్కంగా ఉన్నటువంటి వచనాలని కూడా గానం చేస్తారు. అక్కడ మాటలు అనేవి ఉండవు. అయితే నృత్యాలు పాశ్చాత్య సాంప్రదాయ రీతిని అనుసరిస్తూ ఉంటాయి. సూత్రధారి ఉండడు. ఆదిలో దేవతా ప్రార్థన, కవి విషయ ప్రస్తావన, కృతి సమర్పణము, షష్టంతాలు, గ్రంథాంత గద్యాలు ఇవన్నీ కూడా ఉండవు. అక్కడ రచన చేసినటువంటి కవి కంటే కూడా సంగీతకారుడికే ఎక్కువ ప్రశస్తి. అయితే రంగమందో నేపథ్యమందో ఒక ఆర్కెస్ట్రేషన్ పిట్ అని అంటారు వాళ్ళు. ఆ రంగస్థల అమరిక కూడా కొంచెం వేరుగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వాద్య బృందము, గాయక బృందము ఆ సూత్రధారి పాత్రను నిర్వహిస్తూ ఉంటుంది. అవసరమైన చోట వంత పాడడము లేదా అక్కడ జరుగుతున్న సన్నివేశానికి వారు ఒక వ్యాఖ్యానం చేయటం కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఆ ఆహార్యం కానీ ఆ రంగస్థల అలంకరణ కూడా చాలా హంగుగా సొంపుగా ఉంటాం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నాట్యానుకూలతను మనం పరిశీలించినట్లయితే, యాదృశం యస్య యద్రూపం ప్రకృత్యా తత్ర తాదృశం పయోవేషానురూపేణ ప్రయోజ్యం నాట్యకర్మణి అని నాట్యశాస్త్రంలో చెప్పినట్లుగా, వేషభాషలు అనేటువంటి బహిరాచ్ఛాదనాల్ని మనము భారతీయ వేషభాషలకు అనురూపంగా మారిస్తే అటు మూలమైన ప్రకృతులు, అటు స్త్రీ ఇటు పురుషులు, ఆ ప్రకృతులు అనేటువంటివి సహజ ధోరణిలోనే సమానంగానే స్పందిస్తాయనేటువంటి ఒక భావన, ఆ లక్షణం ఈ అనుసృజనలో పరిపుష్టిగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఒక ఉదాహరణతో నేను దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. సేవికయే నాయిక అనేటువంటి ఒక చిన్న ఓపెరా. అయితే అందులో అవివాహితుడైనటువంటి ఒక మధ్య వయస్కుడికి అతని సేవికకు జరిగేటువంటి ప్రణయము, కళ్యాణము ఇతివృత్తంగా తీసుకుని కవి మనకు వివరిస్తుంటారు. ఇది ఒక 2 అంకముల ఓపెరా. అయితే ఇది జెన్నార్ ఆంటోనియో ఫ్రెడరికో అనే అతను రాసి జియోవాన్ బాటిస్టా పర్గొలేసి అనేటువంటి వారు సంగీతం చేశారు. అయితే లా సర్వా పెడ్రోనా అనేటువంటిది దీని అసలు పాశ్చాత్య పేరు. ఒక పెద్ద ఓపెరాలో విరామకాలంలో ప్రదర్శించేందుకు వీలుగా చేసినటువంటి చిన్న ఓపెరా ఇది. తర్వాతి కాలంలో ఆ పెద్ద ఓపెరా మరుగున పడిపోయి ఇదే కొనసాగుతూ వచ్చింది. అయితే ఇక్కడ చాలా కాలంగా పెళ్లి కావాల్సి ఉన్నటువంటి ఒక మధ్య వయస్కుడి పేరు రచయిత మార్చినటువంటి పేరు స్థవిరుడు. అమరకోశం మనకు చెప్తూ ఉంది, బహుకాలం తిష్టతీతి స్థవిరః అని. అలాగే ఆ సేవిక పేరు భామిని, కోపనాశైవ భామిని. భామపాత్రకి ఎలాగూ మనం అందరం చాలా సుపరిచితులమే కాబట్టి తను కొంచెం దురుసుగా ప్రవర్తిస్తుంది కాబట్టి భామిని. తర్వాత భావిని, అదే భామినిని మళ్ళీ కథలోకి వెళ్తే మారుపేరుగా భావిని అనేది ఒక చోట వస్తుంది. భావ శృంగార చేష్ట సో త్యాతీతి భావిని అని చెప్తారు. అయితే ఇక్కడ ఏమిటి అంటే, ఆ మధ్య వయస్కుడైనటువంటి ఆ యజమాని తన సేవికను తనకు ప్రాతరూపాహారం అందించమని చెప్పినప్పుడు ఆవిడ దురుసుగా ప్రవర్తిస్తుంది. అప్పుడు అయ్యో నాకెందుకు ఇంతటి కర్మ, నేను పెళ్లి చేసుకుంటే మేలు కదా అనే ఒక ఆలోచన తనకి వస్తుంది.
అయితే ఆ సేవిక నేనే ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అనే ఒక ఆలోచన తనకు ఉంటుంది. ఇంకొక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడికే వేరే ఒక మారు రూపం వేసి తను ఏదో పన్నాగం పన్ని తను ప్రయత్నం చేద్దాము అని అనుకుంటూ ఉంది. అయితే దానికి తోడుగా ఇంకొక పాత్రను వారు ఒక స్నేహితుడి పాత్రను వారు ఇక్కడ చేర్చి కథాగమనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఇందులో కందార్థాలు, ఇందు సంభాషణలు కూడా ఉన్నాయి. అవి సంవాద దరువులకు మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తూ నాటకీయతను జోడిస్తాయి. అయితే ఇక్కడ సిద్ధార్థుడు అనేటువంటి ఆ మిత్రుడి పాత్ర ఏదైతే ఉందో అది వారు చెప్తూ ఉంటారు. చాలిక నీ వైరాగ్యము మూలికలందినుచు అడవి మూలలలోనంగాలం బుక్కెడు మౌనుల ఓలె వచింతువు కుతర్కపూరితమతివై అని. అయితే వారుండిన ఎటులుండని బేరములాడంగబోను విధితోనెప్పుడున్ కారణము విధియే అందును నారీ పరిణయ విముఖత నాకొదవుటకున్ అని చెప్పి ఈ సంభాషణలు కథను ముందుకు తీసుకువెళ్తూ మనకు ఒక సంవాద దరువుగా కనిపిస్తాయి. ఇందులో యుగళ గీతాలు ఉన్నాయి, వర్ణన దరువులు, వినికిడి దరువులుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇందులో బృందరచన అనేటువంటి విన్యాసం మనం పరిశీలిస్తే ఉత్తమ బృందంగా మనం ఇది పరిగణనలోకి తీసుకోవచ్చు. మనకు భారతదేశానికి సంబంధించి రాయల్ ఒపెరా హౌస్ అనేటువంటిది ఒకటి ఉంది, కానీ అది పూర్తి స్థాయి ఒపెరా హౌస్ కాదు. నీమ్రానా మ్యూజిక్ ఫౌండేషన్ వారు పాశ్చాత్య రీతిలోనే కొన్ని ఒపెరాలని ఇంగ్లీష్లోనే వారు చేస్తూ ఉన్నారు. బహుశా మనం తెలుగు వారందరము ఎన్నో మనలో చేర్చుకుంటూ నూతన వికాసానికి తోడ్పడుతూ వస్తూ ఉన్నాం కాబట్టి, ఆ సంస్కృతి మనం నరనరాన జీర్ణించుకున్నాం కాబట్టి దీన్ని కూడా యక్షగానం అనేటువంటి ఒక వృక్షానికి పుటమర్చిన కొత్త శాఖగా మనం అభివృద్ధి పరచవచ్చేమో అనే ఒక ఆలోచనతో నేను ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడైనా తప్పులుంటే మన్నించగలరని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం. చాలా బాగుంది మానస. తెలుగులో మాట్లాడితే తెలుగులో ప్రజెంట్ చేసినవే ట్రాన్స్లేట్ చేసి మిగతా వాడికి చెప్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంగ్లీష్లో ఓపెరాస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి మీ గురువుగారు వారి పేరేం చెప్పారు? మా తాతగారండి, తాతగారు శ్రీకళాపూర్ణ తిరుమల కృష్ణదేశికాచార్యులు వారు.